ఈరోజు అనంతపురం నగరంలో ఉదయం 39వ డివిజన్లో నేను నా తోటి కార్పొరేటర్లు, సచివాలయం సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ప్లాస్టిక్ని నివారించాలా, ప్లాంటేషన్ని ఎక్కువ చేయాలని చెప్పి ఉద్దేశంతో అనేకసార్లు చెప్తున్నారు ఆయన. సరే, నిన్నటి రోజున పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిన్నటి రోజున నేను ఢిల్లీకి వెళ్ళాను. ఇతను కూడా తిరుపతికి వెళ్ళాను, ఊర్లో లేడు. ప్లాంటేషన్ ప్రోగ్రాంలో ప్రతిసారి కూడా ఖచ్చితంగా మనము ప్లాంట్స్ నాటాలని చెప్పి ఉద్దేశంతో నిన్న లేము, ఈరోజు పెట్టుకుందామని చెప్పేస్తే సరే అని చెప్పి కూడా పొద్దున్న పెట్టుకోవడం జరిగింది. సరే, స్థానికంగా ఉన్న తన కార్పొరేటర్ వాళ్ళ కొడుకు చింతకుంట మధుతో పాటు నాతో పాటు ఇంకా 4-5 మంది కార్పొరేటర్స్ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. సచివాలయం సిబ్బంది కానివ్వండి, మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా పాల్గొని ప్లాంటేషన్ కార్యక్రమం చేసినాం, వెళ్ళిపోయాం. కొంతసేపు అయినాక కూటమి నాయకులకు సంబంధించిన టీటీపీ నాయకులు అక్కడ చింతకుంట మధు పైన, అక్కడ ఉన్నటువంటి సచివాలయం ఉద్యోగస్తులపైన కానివ్వండి, అదేవిధంగా చింతకుంట మధు పైన వచ్చి ఏ విధంగా వాళ్ళు ఈరోజు దౌర్జన్యంగా వచ్చి చింతకుంట మధుని ఏ విధంగా దాడి చేసినారు కూడా ఒకసారి గమనించాలి. వాళ్ళు వచ్చి అంటారంట సచివాలయం సిబ్బందిని, మేయర్ని ఎట్లా పిలుచుకొని చేస్తా ఉన్నాం అంటూ. మేయర్ అంటే మేము ఉన్నామే, ఇంకా నెక్స్ట్ మార్చి వరకు ఉంది, మా పదవి ఉంది ఇంకా కాలం. మేము అక్రమాలకి దౌర్జన్యాలకి ఏం రాలేదు. ఇక్కడ ఒక ప్లాంటేషన్ కార్యక్రమంకి వచ్చినాం, ఒక మంచి కార్యక్రమం చేద్దామని చెప్పి కూడా అందరినీ పిలుచుకొని చేయడం జరిగింది. ఆ కార్యక్రమంకి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి చింతకుంట మధు పైన దాడులు చేయడం ఎంతవరకు సమంజసం కూడా ఒకసారి గమనించాలి. స్థానికంగా చింతకుంట మధు గారిని గురించి ఎవరైనా కనుక్కుంటే అందరూ చెప్తారు, ఎప్పుడు ప్రజాసేవలో ఎప్పటికీ అందుబాటులో ఉండి దాదాపుగా 25 years నుంచి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అధికార ప్రతినిధి కూడా పనిచేస్తున్నారు ఆయన. అలాంటి నాయకుడి పైన ఈరోజు వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా దాడి చేసి బెదిరించి వెళ్ళడం అంటే ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు అనంతపురం నగరంలో కానివ్వండి, రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి గమనించాలి. రాష్ట్రంలో కాకుండా అనంతపురం నగరంలో చూసుకుంటే ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదు మనం. దాదాపుగా లాస్ట్ 5 years చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన అనంత వెంకటరామరెడ్డి గారి పాలనలో అనంతపురం నగరంలో ఏ విధంగా ప్రశాంతంగా ఉండి కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలి. ఎక్కడ కూడా దౌర్జన్యాలు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, ఎక్కడ అవినీతికి కాకుండా 5 years ఏ విధంగా పరిపాలించినారో అనంతపురం నగర ప్రజలందరూ కూడా తెలుసు, అడిగితే చెప్తారు. కానీ ఈరోజు చూసుకుంటే కేవలం ఈ 1 yearలో కూటమి ప్రభుత్వం వచ్చిన 1 yearలో ఒక 3 days, లాస్ట్ 3 days నుంచి మనం చూసుకుంటే ఏ విధంగా కూటమి ప్రభుత్వంలో దౌర్జన్యాలు జరుగుతాయని అనంతపురం నగరంలో నేను చెప్పడం కాదు, ఇది అన్ని మేజర్ పేపర్స్లో, ఈనాడు కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, సాక్షి కానివ్వండి, ఛానల్స్లో కానివ్వండి, ఈటీవీ ఛానల్లో కానీ ప్రతి ఒక్క ఛానల్స్లో కూడా ఈరోజు 3 daysలో జరిగిన విషయాలు ఏ విధంగా ప్రచారం అవుతున్నారు కూడా మనం ఒకసారి గమనించాలి. అయినప్పటికీ కూడా సరే చేసినారు వీళ్ళు. నేను ఇప్పుడే ఉదయం ఇది జరిగిన సంఘటన వెంటనే సీఏ గారికి ఫోన్ చేస్తే నేను లీవ్లో ఉన్నాను, ప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ, ఫోటోని మీరు వెళ్ళి కలిసండి అని చెప్పి ఎస్ఐ గారు కూడా ఫోన్ చేసినాను. ఎస్ఐ గారు కూడా ఫోన్ చేస్తే మీరు వచ్చేయండి సార్, నేను ఉంటానని చెప్పి ఇతనితో కూడా మాట్లాడించాను, చింతకుంట మధు కూడా మాట్లాడించినాను. ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తే సరే ఆయన భోజనం చేస్తున్నారని చెప్పి 15 నిమిషాలు కూర్చున్నాం, 20 నిమిషాలు కూర్చున్నాం, అర్ధ గంట కూర్చున్నాం, 45 నిమిషాలు 50 నిమిషాల నుంచి తింటానే ఉన్నాడు ఆయన ఎస్ఐ గారు. అంత భయపడాల్సి ఉన్నప్పుడు ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు ఆయన? అక్కడ 50 నిమిషాల నుంచి ఆయన భోజనం చేస్తూనే ఉన్నారు. అంత భయపడాల్సి ఉన్నప్పుడు ఎందుకు ఉద్యోగం చేయాలని? మేమేమైనా అవినీతి చేసినామా, అక్రమాలు చేసినామా, దౌర్జన్యాలు చేసినామా? మా పైన దాడి జరిగింటే స్టేషన్కి వచ్చి మేమందరూ కూడా కంప్లైంట్ ఇస్తుంటే కూడా కంప్లైంట్ కూడా తీసుకోపోవడం ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందని కూడా ఒకసారి గమనించాలి. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధేస్తుంది. ప్రజలు ఎవరు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. దీనిపైన గతంలో కూడా మనం చూసాం, ఒక మేయర్ అయినటువంటి నా ఛాంబర్లో వచ్చి టీడీపీ నాయకులు ఏ విధంగా దౌర్జన్యంగా చేసి కూడా ఆ రోజు కంప్లైంట్ పెడితే కూడా ఇప్పటి వరకు డిఎస్పీ గారు కానివచ్చు, ఎస్పీ గారు కానివచ్చు, అసలు కంప్లైంట్ తీసుకోరు, దానిపైన విచారణ చేయరు, ఏమి చేయరు. అంత భయపడాల్సినప్పుడు వీళ్ళందరూ ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు. అయినప్పటికీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు జరిగిన దాడిపైన మేమందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఈ 4th townలో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన వీళ్ళు చర్యలు తీసుకుపోతే మేము డిస్టిక్ వ్యాప్తంగా మా అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దీనికి ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. విచారణ చేసి మీరు ఖచ్చితంగా కంప్లైంట్ కేసు బుక్ చేసి అతనిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏ విధంగా పరిపాలనను వీళ్ళు అందిస్తున్నారు. గతంలో ఎలా ఉండే అందరూ కొట్టుకుంటున్నారు ప్రజలందరూ కూడా. గత పాలనలో ఏ విధంగా వీళ్ళు ఇబ్బంది పెట్టారు, గత పాలనలో ఏ విధంగా మనమందరం కూడా
ప్రశాంతంగా కొనసాగించాం. ఈ విధంగా ఈ వచ్చిన సంవత్సరంలో ఏ విధంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి గమనిస్తూ మీరు ఖచ్చితంగా దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని తెలియజేస్తున్నాం. చెప్పండి. దాడి చేసిన వారిలో మా ఎమ్మెల్యే అనుచరులు మోహన్ కుమారు, దొన్లాగా మోహన్ కుమారు, అఖిలు, వారితో పాటు ఒక అతను ఏఆర్ కానిస్టేబుల్ అంట, అతని పేరు నరేంద్ర కుమార్ అని తెలిసింది. ఆయనను మణి అనే అతను. వారితో పాటు ఇంకా 6 మంది టోటల్ ఒక్కసారి వచ్చి మూకుమ్మడికి దాడి చేసి నన్ను కింద పడేసి దాడి చేయడం జరిగింది. కాబట్టి వెంటనే వారి మీద చర్య తీసుకొని చెప్పేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే ఇప్పుడు పేర్ల గురించి చెప్పడం ఏంటంటే ముఖ్యంగా ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఉన్నారంట దాంట్లో. అతని పైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వస్తుంది కోరుకుంటాను. ఉన్నాయి కొన్ని మా దగ్గర అయితే వచ్చినాయి. ఎవరెవరు అయితే ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. మేము ఖచ్చితంగా అవి కూడా చేయడం జరుగుతుంది. అనంతపురంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది. మనం చూస్తే ఈ కూటమి ప్రభుత్వంలో కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యే వ్యాపారస్తుల్ని కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కానీ, రియల్ ఎస్టేట్ చేసుకునే వ్యాపారస్తుల్ని, అదేవిధంగా పాత భూములు ఎవరైనా ఉంటే కూడా అట్లాంటి వాళ్ళు లిటిగేషన్ సృష్టించి వాళ్ళపైన కూడా దాడి చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ కష్టపడిన కార్యకర్తలపైన కూడా దాడి చేసి ఈరోజు హత్యకే కుట్రపడినారంటే ఈరోజు ఏ విధంగా ఉంది ఈ పాలన కూడా చూస్తున్నాం. గతంలో టీడీపీలో అధికారం ఉంది, వైసీపీ అధికారం ఉంది, కాంగ్రెస్ అధికారం ఉంది. అనంతపురంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా పరిపాలించే చూసి మనం ఎవరు చూడలే. ఇప్పుడు చూస్తుంటే ఆయనే కాకుండా ఆయన అనుచరులు కూడా ఈరోజు చింతకుంట మధ్యన చాలా సౌమ్యుడు. ఆయన వార్డులోకి పోతే ఎవరైనా కూడా మంచి వ్యక్తి అనే పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు రెండోసారి అనుకుంటే ఆయన కార్పొరేటర్, వాళ్ళ అమ్మ కూడా కార్పొరేటర్. ఆమె ఉద్యోగాలు అయితే గవర్నమెంట్ ప్రోగ్రామ్, ఇదేం ప్రైవేట్ ప్రోగ్రామ్ కాదు, ప్రైవేట్ కార్యకలాపం కాదు, గవర్నమెంట్ ప్రోగ్రాంలోనే ప్రోటోకాల్ ప్రకారమే వాళ్ళ తల్లిగారు కొద్దిగా ఆరోగ్యం బాగాలేకపోతే మేయర్ గారు వచ్చిన వల్ల ఆయన పోయి అటెండ్ చేయడం జరిగింది. అంతేగాని వాళ్ళు ఎవరు కూడా కాదు, వాళ్ళకి అసలు వాళ్ళు వచ్చే అర్హత లేదు వాళ్ళకి. ఏ విధంగా వాళ్ళ కార్యకర్త మాత్రమే టీడీపీలో. కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ అధికారులు కూడా ఏం చెప్తున్నారు, మీటింగ్ పెట్టుకొని వైఎస్ఆర్ కార్పొరేటర్తో కాకుండా టీడీపీ ఎవరైతే ఆ ఇన్ఛార్జీలు ఉంటారో లేదంటే కార్యకర్తలు ఉంటారో వాళ్ళతో ప్రోగ్రామ్ చేయండి అని చెప్పి కమిషనర్ గారు ఒక సచివాలయ సిబ్బందితో మీటింగ్ పెట్టుకొని చెప్తున్నాడు. ఏ విధంగా కరెక్టు అది కూడా చేస్తాడంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులే. మనమే చూసాం నేను అందరూ కూడా ఇప్పుడు కూడా టీవీలో అందరికీ గుర్తుంటుంది. ఈరోజు టీవీలో చూస్తున్నాం వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పరిపాలన జరుగుతుంది కూడా. ప్రజలు కూడా ఈరోజు భయపడే పరిస్థితి. అందరూ కూడా అంటారు, వ్యాపారస్తులు ప్రజలందరూ కూడా ఏందా ఈ పాలన సంవత్సరం అయింది, ఎప్పుడు కూడా ఇటువంటి పాలన చూడలేదు మేము అని చెప్పి నేను ఒక టీవీలో చూపించాను. మీనాడు అందరూ ఈ టీవీలో కూడా ఒక వైశాస్ వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ కక్షలు లేవు, కార్పొరేషన్ లేవు, పార్టీలకు అతీతంగా ఉండేవాళ్ళు. అలాంటి వారి పైన దాడి చేస్తే వారిపై కంప్లైంట్ ఇస్తే ఇదే స్టేషనే పోలీస్ స్టేషన్ వాళ్ళపైన ఇంతవరకు చర్య తీసుకోలే. మేము అదే చెప్తున్నాం, వాళ్ళపైన మేము ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మీరు మా పైన దాడి చేయొచ్చు. ప్లస్ ఇంకోటి ఈరోజు మేము 48 మంది కార్పొరేటర్స్ ఉన్నాం. ఒకవేళ 3-4 మీ కల్లా వచ్చిండొచ్చు. పాలనలో ఎంతోమంది కూడా ప్రలోభాలు పెట్టారు, తీసుకొని మేయర్ గారు దింపాలని చెప్పని. వాళ్ళ చేత కాలే. కానీ ఈ విధంగా దాడులు చేసి ఈరోజు భయపడాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊకే ఉండదు. మేమందరం కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం. ఇప్పుడు చెప్పాం, ఈరోజు వచ్చాం, చూస్తే ఇక్కడికి వచ్చిన సిఐ గారు లేరు, ఎస్ఐ గారు చెప్పారు రమ్మని చెప్పి పోయి చూస్తే ఆయన 40 నిమిషాలు అయింది, 50 నిమిషాలు అయింది తినుకుంటున్నాడు. వాంటెడ్గా నేను ఏదైనా కంప్లైంట్ తీసుకుంటే ఎమ్మెల్యేతో నాకు ఏమైనా ఇబ్బంది ఏమో అనే ఉద్దేశంతో ఆయన ఆ రకంగా బిహేవ్ చేస్తున్నాడు. ప్రథమ పౌరుడు అనంతపురంకి ఆయన వచ్చి ఇంతసేపు కాసుకుంటే అంటే ఆయన చూసి చూడకుండా కాదు, రమ్మని పిలిచే ఈ విధంగా పరిపాలన చేస్తున్నారు. వాళ్ళ అధికారులు కూడా ఈ రకంగా బిహేవ్ చేస్తుంటే మేము ఊరికే ఉండము, అధికారులకు ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు ఈ విధంగా పరిపాలన చేస్తే రాబోయే ప్రభుత్వంలో కూడా మీకు ఏ విధంగా డ్యూటీ ఉంటుందో మీరు కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని మీరు డ్యూటీ చేయాలని చెప్పి తెలియజేస్తూ ప్రజలకు న్యాయం చేయండి. మీకు ఇచ్చి జీతం ప్రజలు ఇస్తున్నది, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వినవిస్తున్నాం. ఈరోజు ఉదయం 12 గంటల సమయంలో 39 స్థానిక నీలం సంజయరెడ్డి బంగ్లా దగ్గర మొక్కల నాటు కార్యక్రమం ఉందని చెప్పేసి నగర ప్రథమ పౌరుడైనటువంటి మేయర్ గారు అక్కడ విచ్చేయడం జరిగింది. అక్కడ మొక్కల నాటే కార్యక్రమం అయిపోయిన తర్వాత మా అమ్మగారు అక్కడ కార్పొరేటరు, ఆమె తరపున మనమే ఇక్కడ పాల్గొనడం జరిగింది. తర్వాత మొక్కల నాటే కార్యక్రమం అయిన తర్వాత అక్కడ స్థానికంగా ఉండే టీడీపీ నాయకులు వారు ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ మూకిముడిగా దాదాపు 10 మంది వరకు వచ్చేసి ఆ మోహన్ కుమారు, వారి తమ్ముడు అఖిల్, ఇంకా దాంట్లో ఎవరో ఒకతను కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నాడంట, ఆయన పేరు నరేంద్ర కుమార్ అని తెలిసింది. ఆయన ఇంకో మణి అనే ఒక అబ్బాయి అందరూ వచ్చి ఆ గుంపు కూడా జరిగింది. తర్వాత ఇంక మొక్కలాంటి కార్యక్రమం ఇంక ఫినిషింగ్ కొద్దిగా ఉంటే నేను దాన్ని ఆ పనిలో నిమగ్నం ఏంటే లే మధు నీ కథ చూస్తాం, ఎవరా మధు నీకు రాలే అని అనడం జరిగింది. తర్వాత ఏమయ్యా మీ పని మీరు చేసుకోండి నేను చెప్పేసి నేను నచ్చకపోతే వెంటనే వచ్చి అందరూ కలిసి మూకిముడిగా నా మీద దాడి చేసి కింద పడినా కూడా దాడి చేసి ఇప్పుడు నా మీద దాన్ని గాయపరచడం జరిగింది. ఈరోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
మంచి చెడు ఆలోచన లేకుండా ఇది చేస్తే తప్ప ఒప్ప అనే లేకుండా దౌర్జన్యం చేస్తూ మంచి చెడు ఆలోచన కూడా ఈరోజు దౌర్జన్యం చేస్తారంటే ప్రజలకు వీరు ఏం సేవ చేస్తారో ఒకసారి అర్థం చేసుకోవాలా. అదేవిధంగా నాపై దాడి చేసిన వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకొని చెప్పేసి ఇప్పుడు ఈ సందర్భంగా పోర్తున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోర్తున పోలీస్ స్టేషన్లో ఎటువంటి చర్యలు తీసుకోకపోతే పై అధికారులకు కూడా వినియోగించడానికి అవకాశం లేదంటే ప్రైవేట్ కేసు పెట్టడానికి కూడా వెనకాడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నా మీద జరిగిన దాడి నా కోసం కాదు, ప్రతి ఒక్కరూ వీటి విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు నీకు జరిగింది ఇంకో రేపు జరుగుతుందనే విషయం గ్రహించాలా. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి విచారణ చేసి నా యొక్క వ్యక్తిత్వాన్ని అక్కడ ఉండే జనాభాను పూర్తి కనుక్కొని వివరాలు ప్రజలతో కనుక్కున్న తర్వాత ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని పూర్తిగా చర్య తీసుకోవాలి. కానీ దీన్ని ఇంకో ఎవరో రికమెండేషన్తో ఫోన్ చేస్తానో కేసు మాఫీ చేయడం ఇలాగ చేస్తే మాత్రం ప్రజా సమస్య తీర్చే పోలీసులు రక్షక భటులే భక్షక భటులు అవుతారు. కాబట్టి దయచేసి వీటి మీద పూర్తిగా విచారణ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకునే సందర్భంగా తెలియజేస్తున్నాం.